లేకపోతే కనీసం ఈ సంవత్సరం రెట్టింపు పంట వస్తుందని కూడా చెప్పను. కారణం ఏమిటంటే అడిగిన అడగకపోయినవన్నీ ఇస్తాడు. కానీ అతిగా ప్రేమిస్తున్న నిన్ను, పరిశుద్ధ జీవితానికి పునాది వేసిన నిన్ను చూచి ఆయన అనే మాట ఏమిటో తెలుసా? మీరు మాతో ఏకమై ఉండాలి అని కోరుకుని దానికట మీకు దేవుడిచ్చిన మహిమ నేను మీకు ఇస్తున్నాను. అంటే ఈ రోజున ప్రభు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తైన వారంతా ఉన్నారే, వారికి దేవుడు ఏమిచ్చాడు? అందరూ చెప్పాలి. దేవుని మహిమ నాకు మీకు అనుగ్రహించబడినది. నమ్మిన వాళ్ళు చెయ్యెత్తి గట్టిగా ఆమేనండి. వెండి లేకపోయినా, బంగారం లేకపోయినా, బండి లేకపోయినా, వెంటబడే వ్యక్తులు లేకపోయినా, పొగిడే వ్యక్తులు లేకపోయినా ఆయన ఎంత చక్కగా అంటున్నాడు, నాకు ఇచ్చిన మహిమ మీకు ఇచ్చుతున్నాను. తండ్రి, ఆయన నాకు వాక్కు ఇచ్చాడు కదా, అది వాళ్ళకి ఇస్తా. నాకు మహిమ ఇచ్చావు కదా, అది కూడా వాళ్ళకి ఇస్తా అని ఆ వచనంలో చెబితే ఆ వచనం నన్ను ఎంతగానో ఆదరించింది. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీవు నాకు ఇచ్చిన అదే మహిమ వారికి ఇచ్చుతున్నాను. యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఇక సిలువ వేయబడుతుంది, చనిపోవడం జరుగుతుంది, సమాధి చేయడం జరుగుతుంది, పునరుద్ధానుడు లేచి వెళ్ళిపోతాడు. కానీ నా మహిమ వారికి ఇచ్చుతున్నాను. ఈ రాత్రి ఈ ఒక్క మాటే మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. మీరు యేసును నమ్మాక దేవుడిచ్చిన మహిమ చేత మీరు నింపబడుదురుగాక. రక్షించబడిన నాటి నుండి దేవుని మహిమ మిమ్మల్ని కమ్ముకొనుగాక. దేవుని మహిమ సంఘంలో నిలబడునుగాక. దేవుని మందిరం మహిమతో నింపబడునుగాక. మీ కార్యాలన్నీ మహిమతో ఉండునుగాక. మీరు వెళ్ళిన చోటల్లా దేవుని మహిమ దిగవచ్చునుగాక. ఎంత చక్కని మాట అండి. ఆ మహిమ ఇచ్చాను అంటున్నాడుగా. ఇక మీదట తండ్రి దగ్గర నుంచి వచ్చిన మహిమ కుమారుడికి వచ్చింది, కుమారుడి దగ్గర నుంచి వచ్చిన మహిమ నీకు నాకు వచ్చింది. అనాది కాలంలో ఏ కార్యాలు జరిగాయో దగ్గర నుంచి వచ్చిన మహిమ కుమారుడికి వచ్చింది, కుమారుడి దగ్గర నుంచి వచ్చిన మహిమ నీకు నాకు వచ్చింది. అనాది కాలంలో ఏ కార్యాలు జరిగాయో ఇప్పుడు కూడా ఆ కార్యాలు జరగబోతున్నాయి. గతంలో ఏ మేలులు జరిగాయో దానిని మించిన మేలులు జరగబోతా ఉన్నాయి. గతంలో జరిగిన సంఘటనలు అన్నిటికంటే శక్తి కలిగిన మహిమ కలిగిన కార్యాలు జరగబోతున్నవి. మీరు మహిమ చేత నింపబడ్డారు. ఈ వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఎక్కడ పరిచర్యకి వెళ్ళినా, ఎవరి కొరకు ప్రార్థన చేసినా, నేను ఇంట నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ 20 మంది ఉంటారా, 6,000 మంది ఉంటారా నాకు అనవసరం. జ్ఞానులు ఉంటారా, అజ్ఞానులు ఉంటారా నాకు అనవసరం. అనుకూలమైన పరిస్థితి ఉంటుందా, వ్యతిరేక పరిస్థితి ఉంటుందా నాకు అనవసరం. కానీ ప్రభువు నాకు ఇచ్చిన మహిమతో నేను ఆ మందిరంలో అడుగు పెట్టబోతున్నా. ఆ మహిమ కలిగిన పరిచర్యతో నేను అక్కడ అడుగు పెట్టబోతున్నా. అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే ప్రతి సేవకుడు మహిమ కలిగిన వాడై ఉండాలి. ప్రతి సంఘ కాపరి మహిమతో నింపబడిన వాడై నడిపించబడుతూ ఉండాలి. అన్నిటికంటే విశేషం ఆ మహిమ సంఘానికి ఇచ్చాడు. వారికి అంటే సేవకులకని కాదు, ఇంచుమించు అందరికీ మహిమ ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మేము మహిమతో నడుస్తున్నామని చెప్పగలరా? సరే, ఎంతకి ఆయన మహిమ ఎందుకు ఇచ్చాడు? మహిమ అంటే మీలో చాలామందికి తెలుసుగా. ఇప్పుడు కరెంట్ ఉంది, మహిమా ప్రభావాలు 2 పదాలు ఉంటాయి. లైట్ వెలిగింది, కనపడుతుందిగా, అది తన మహిమను కనపరిచింది. ఆ లైట్ వెలుగుతున్న తీగను పట్టుకున్నాం అనుకోండి, షాక్ కొడద్దు. అదేమో ప్రభావం. బాగా ఆలకించండి, అదేమో ప్రభావం ఉంది, ఒక పక్కేమో మహిమ ఉంది. ఈ రోజు నువ్వు ఎవరివై ఉంటావో తెలుసా? భూలోకంలో జీవించినంత కాలం ఒక పక్కన ప్రభావం కలిగిన వాడవై ఉండాలి, మరో పక్కన నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? మహిమ కలిగిన వ్యక్తివై ఉండాలి. కనుక ఈ శుభవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఏదో ప్రభువును నమ్మాను, 20 ఏళ్ళు అయిపోయింది, ఇంతో అంతో నా పరిచయం బాగుంది, లేదా నా పిల్లలు బాగున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని అనుకోవడం కాదుగా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని మహిమను కనపరచుదువుగాక, దేవుని ప్రభావం మీలో కొట్టొచ్చినట్టుగా కనబడునుగాక. వాళ్ళు బయలుదేరి వీధుల్లో వెడుతున్నారట. దయ్యం పట్టిన అమ్మాయి చెప్పిందండి సాక్ష్యం. ఏమని? వీరు సర్వోన్నతమైన ఉండాలి. అన్నిటికంటే విశేషం ఆ మహిమ సంఘానికి ఇచ్చాడు. వారికి అంటే సేవకులకని కాదు,
ఇంచుమించు అందరికీ మహిమ ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మేము మహిమతో నడుస్తున్నామని చెప్పగలరా? సరే, ఇంతకు ఆయన మహిమ ఎందుకు ఇచ్చాడు? మహిమ అంటే మీలో చాలామందికి తెలుసుగా. ఇప్పుడు కరెంట్ ఉంది, మహిమా ప్రభావాలు 2 పదాలు ఉంటాయి. లైట్ వెలిగింది, కనపడుతుందిగా, అది మహిమను, తన మహిమను కనపరిచింది. ఆ లైట్ వెలుగుతున్న తీగను పట్టుకున్నాం అనుకోండి, షాక్ కొడద్దు, అదేమో ప్రభావం. బాగా ఆలకించండి, అదేమో ప్రభావం ఉంది, ఒక పక్కేమో మహిమ ఉంది. ఈ రోజు నువ్వు ఎవరివై ఉంటావో తెలుసా? భూలోకంలో జీవించినంత కాలం ఒక పక్కన ప్రభావం కలిగిన వాడవై ఉండాలి, మరో పక్కన నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? మహిమ కలిగిన వ్యక్తివై ఉండాలి. కనుక ఈ శుభవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఏదో ప్రభువును నమ్మాను, 20 ఏళ్ళు అయిపోయింది, ఇంతో అంతో నా పరిచయం బాగుంది, లేదా నా పిల్లలు మనుషులు ఎదురుగా కనబడునగాక, వాళ్ళు బయలుదేరి వీధుల్లో పెడుతున్నారట. దయ్యం పట్టిన అమ్మాయి చెప్పిందండి సాక్ష్యం. ఏమని? వీరు సర్వోన్నతమైన, వీరు భూలోకమును చల్లకిందులు చేస్తారు. ఆమెకి ఎట్ట కనపడింది? దయ్యం పట్టిన పిల్లకి. దయ్యం పిల్లను చూడగానే అర్థమైంది, వీళ్ళు ప్రభావం కలిగిన మనుషులు, వీరు మహిమ కలిగిన మనుషులు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం మహిమ కలిగినది అయి ఉండాలి, విశ్వాసులు మహిమ కలిగిన వాళ్ళు అయి ఉండాలి, పరిచారకులు మహిమ కలిగిన వాళ్ళు అయి ఉండాలి, దేవుని సేవకులు మహిమ కలిగిన వాళ్ళు అయి ఉండాలి. కారణం ఏమిటో తెలుసా? ప్రజల్లో సంఘానికి ఒక గుర్తింపును దేవుడు మహిమ ద్వారా కలుగజేస్తున్నాడు. అందుకని వ్యక్తిగత జీవిత పరువాల్లో మనం మహిమ కలిగిన అయి ఉండాలి, దేవుని సేవకులు మహిమ కలిగిన వాళ్ళు అయి ఉండాలి. కారణం ఏమిటో తెలుసా? ప్రజల్లో సంఘానికి ఒక గుర్తింపును దేవుడు మహిమ ద్వారా కలుగజేస్తున్నాడు. అందుకని వ్యక్తిగత జీవిత పరువాల్లో మనం మహిమ కలిగిన పరిచయలో ఉన్నామా? సరే, ఇంతకీ ఆ మహిమ మనకి ఎందుకు అనుగ్రహించాడు? ఆ మహిమ కలిగి ఈ లోకంలో ఏం చెయ్యాలి? కొన్ని విషయాలు మీతో చెబుతాను, జాగ్రత్తగా వింటారు. యెషయా గ్రంథం 49లోకి వద్దాం. యెషయా గ్రంథం 49 3వ వాక్యం చదవండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను అని. ఆగండి, నన్ను మహిమపరుచుకుంటాను అని. ఆగండి, నీలో నన్ను మహిమపరుచుకునేదను. ఇక్కడ చాలా తేటగా వినాలి. దేవుని ఆలోచన ఏమిటంటే, నీకు మహిమ అనుగ్రహించాడు, అది తండ్రి ద్వారా పొందాడు, ఆ పొందిన మహిమ నీకు అప్పగించాడు. ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా వింటున్న తర్వాత ఒక అడుగు నువ్వు ముందుకు వేస్తుంటే అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరగబోతున్నాయి, చేతులెత్తి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగబోతున్నాయి. నిన్ను అనామకుడిగా పిలవలేదు, అనామకుడిగా నిలబెట్టలేదు, అనామకుడిగా సంఘంలో చేర్చాల. కారణం ఏంటో తెలుసా? వారికి మహిమ ఇచ్చాను. దేవుని వాగ్దాన అక్షరాలు నీ పట్ల నెరవేర్చబడును గాక. మీరు దూరం నుండి ఈ మాటలు వింటున్నా, ఇక్కడే కూర్చొని ఆలకిస్తున్నా, లైవ్లో ఈ మాటలు వింటున్నా, దేవుని మహిమ మీకు అనుగ్రహించబడింది. ఆమేన్. నమ్మిన వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తి గట్టిగా ఆమేన్ అనండి. దేవుని మహిమ మీకు అనుగ్రహించబడింది, దేవుని మహిమ మీకు అనుగ్రహించబడింది, దేవుని మహిమ మీకు అనుగ్రహించబడింది. అనామకులు కాదు, మీరు చేతగాని వాళ్ళు కాదు, ఎందుకో ఉపయోగం నిష్ప్రయోగమైన వ్యక్తులు అసలే కాదు. నా యేసును బట్టి బ్రతుకులాడుతూ దండం పెట్టి చెబుతున్న, దేవుని మహిమ చేత నింపబడిన మీరు మహిమార్థమైన జీవితం జీవించుదురుగాక. సరే, యెషయా గ్రంథంలోకి వెళ్ళాం. ఆయన మనల్ని మహిమతో నింపి ఏం చేస్తాడంటే, మన యందట ఆయన ప్రత్యక్షపరచబడాలని కోరుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆయన మనలో కనబడాలని కోరుకుంటున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు ఎందుకు రక్షించబడ్డావు? నువ్వు సంఘంలో ఎందుకు చేర్చబడ్డావు? సహవాసంలో ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, ఆయన ఘనమైన పని ఏమిటో తెలుసా? మొదట నిన్ను మహిమతో నింపాడు. నింపిన తర్వాత ఆయన చేసే పని, ఆయన నీలో కనపరుచుకోవాలని ఆరాటపడుతున్నాడు. అంటే నిన్ను చూసినప్పుడు నీలో ఆయన కనబడునుగాక, ఆయన స్వరం వినబడునుగాక. ప్రజలు నిన్ను చూస్తారా? నీలో ఆయన కనబడాలి. ఎందుకో ఈ మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే, మనం కనపడాలని ఆరాటపడుతుంది. మనం కాదు కనబడాల్సింది. మహిమతో మనం నింపబడితే దేవుడు మన మధ్యలో ప్రత్యక్షం అవుతాడు, మనలో ఆయన కనపరుచుకోవడానికి ఇష్టపడతాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే,
నా మహిమ, నా శక్తి, నా రూపం, నా మాట వీరిలో కనబడేట్టుగా నేను చెయ్యాలి. ఎంత చక్కని మాట అండి. ఈ శుభవేళైనా, ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో మనలో దేవుణ్ణి కనబడనిస్తున్నామా? చాలాసార్లు మనం చేసే పని ఏమిటంటే దేవుడు కనబడటానికి ఇష్టపడం, మనం కనబడటానికి ఆరాటపడతాం. ఎప్పుడైతే మనం కనబడటానికి ఆరాటపడతామో దానివలన దేవుడు మనలో కనబడనివ్వకుండా చేసినప్పుడు నీ జీవితంలో దేవునికి మహిమ కలగదు గనక నీ ఇంట కార్యాలు జరగవు. నేను బండ గుర్తుగా చెప్పగలిగిన మాట ఏదైనా ఉంది అంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీ యందు కనబడాలి. ఆ వాక్యం అందరూ చదువుకోనండి. నీవు నా సేవకుడవు. చదవడు ఆ వాక్యాన్ని. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను అంటే అర్థం ఏమిటి? దేవుడు మహిమ పొందాలి అంటే ఆకాశంలో మహిమతో కనబడ్డు. ఆయన మహిమ పరచబడాలని కోరుకున్నప్పుడల్లా కొండల మీదో శిఖరాల మీదో కనబడ్డు. నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను కడుక్కున్నాడు, నిన్ను మహిమతో నింపాడు. ఆ తదుపరి ఆయన కార్యాలన్నీ నీ ద్వారా జరుగునగాక, నీలో ఆయన కనబడునుగాక, ఆయన నీలో ప్రత్యక్షమవునుగాక. సేవకులకి చెప్పగలిగిన మాట, విశ్వాసులకి చెప్పగలిగిన మాట, మన వ్యక్తిగత జీవితంలో మహిమ పొందిన మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? దానికి తగిన కారణం ఏమిటంటే ఆయన నీలో కనబడాలి, ఆయన నీలో ప్రత్యక్షం కావాలి. ఆయన నీలో ప్రత్యక్షం కావాలి అనుకుంటే ఆయన తగ్గ అనుభవం నువ్వు జీవించాలిగా, అనుభవపరమైన పయనంలో నువ్వు సాగాలిగా. దేవుడు అంటున్నాడు, మీ యందు నన్ను కనపరుచుకుంటాను. మీకు ఇంకొక మాట కూడా అర్థమయ్యే రీతిలో చెబుతాను. యుద్ధానికి వెళ్ళాడు గొలియాతు మీదకి దావీదు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? అందరూ అతను తేలి చూస్తున్నారు. ఎవరూ చేయలేని సహవాసం దావీదు చేశాడు. గొలియాతు తేలి చూసి అంటాడు కదా, ఇతని స్థితి ఏమిటి అంటూ తేలిగ్గా మాట్లాడి, ఏమిటా ఒడిశాలో ఏమిటి, ఆ కర్ర ఏమిటి, కుక్కను తరిమినట్టు వస్తున్నావు ఏమిటి? కానీ విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా? అప్పుడు ఒక చక్కని మాట మాట్లాడాడు. అయ్యా, యుద్ధము, అందరూ చెప్పాలి, యుద్ధము నాది కాదు. యుద్ధము నాది కాదంటే ఎవరిదే? యెహోవాదే. అంటే నేను ఎవరినో తెలుసా? ఆయనకు ఫ్రేములాంటి వాడిని. ఆయన మొదట ప్రత్యక్షమవుతాడు. యుద్ధం ఆయనది. కాకపోతే సామాను పట్టుకు రావాలి కనుక ఒడిసెల పట్టుకు వస్తున్నా. నేను ఆయన ప్రతినిధిగా రావాలి కనుక కర్రను తీసుకొస్తున్నా, ఒడిసెల తీసుకొస్తున్నా. యుద్ధం చేసేవాడు నాలో ప్రత్యక్షమవుతాడు. ఈ రోజున నన్ను చూస్తున్నావే, నా దేవుని పేర నేను చెప్పగలిగిన మాట, నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగించబోతున్నాడు. బలమైన కార్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్షణం దావీదు పాఠం ఎన్నిసార్లు విన్నాం, ఎన్నిసార్లు చదివాం. ఈ రోజున దావీదులో యెహోవాది యుద్ధమని చెప్పి యెహోవాను కనపరుస్తున్నాడుగా, దావీదులో దేవుడు కనబడాలని ఆరాటపడుతున్నాడుగా. మరి నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు నీకు వస్తున్నాయి. నేను మళ్ళా ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఇంట్లో దరిద్రం వస్తుంది, అవమానం వస్తుంది, కరువు వస్తుంది, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఎప్పుడైనా ఈ కరువులోంచి బయటపడలేను, ఈ రోగం నుంచి బయటపడలేను, ఈ శాపం నుంచి బయటపడలేను అని చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇది నాది కాదు యుద్ధం, నాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు, ఆయన యుద్ధం చేయబోతామన్నాడు, ఆయన మహిమ కలిగిన కార్యాలు జరగబోతున్నాయి. సౌలు ఎవరు? సమస్యలు చూసి భయపడినవాడు. దావీదు ఎవరు? యుద్ధం నాది కాదయ్యా, నాలో ప్రత్యక్షమయ్యే ఒక వ్యక్తి ఉన్నాడు, నాలో కనబడే ఒక వ్యక్తి ఉన్నాడు, నా ద్వారా కార్యాలు జరిగించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వస్తాడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఈరోజు నా యేసు పేరట బ్రతిమలాడుతూ మీకు చెప్పగలిగిన ఓ ఖచ్చితమైన మాట ఏమిటో తెలుసా? దేనికి కంగారు పడబాకండి. నేను ఈరోజు ఈ వాక్యాన్ని చదివినప్పుడు, నా జీవితంలో ఈ వాక్యాన్ని అన్వయింపజేసి నడిచినప్పుడల్లా, నీలో నేను కనబడతాను, నీలో నేను మహిమ కలిగిన కార్యాలు చేస్తాను అని చెప్పి మనను మొదటేమో మహిమతో నింపాడు. ఆయన మన మధ్యలో కనబడటానికి ఇష్టపడుతున్నాడు. అంటే సమస్య వచ్చినప్పుడల్లా నీకు గుండె జారిపోకూడదు, రోగం వచ్చినప్పుడల్లా కంగారు పడిపోకూడదు. ఆ యోర్దాను వచ్చినా, ఎరుకో వచ్చినా, సముద్రం వచ్చినా కంగారు పడనక్కరడా. నువ్వు అనాల్సిన మాట ఒకటి, వినాల్సిన మాట ఒకటి, చెప్పాల్సిన మాట ఒకటి.
నా యందు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు, నా యందు ఆయన ప్రత్యక్షం కాబోతామన్నాడు. అంటే నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు ప్రతి సంఘటనలో దేవుడిని యందు ప్రత్యక్షమవునుగాక. మరి శత్రువుకు దడబొట్టాలి అంటే ఆకాశం ముందు ఆయన చేతులు దాపి పెద్ద దేవుడిగా కనబడలా. సముద్రం దగ్గరికి వచ్చి తన ప్రజలనే పెట్టాడు, యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు తన ప్రజలనే పెట్టాడు, యుద్ధం వచ్చినప్పుడు గొలియాతు దగ్గర దావీదునే పెట్టాడు. ఎక్కడికైనా వెళ్ళండి, మహిమ కలిగిన వ్యక్తులుగా ప్రజలు ప్రతిష్ఠించి వారిలోంచి ఆయన కనబడబోతామన్నాడు. కనుక నీలో ఉన్న దేవుడు ప్రజలకు కనబడాలి అనుకున్నా, నీలో ఉన్న దేవుడు బలమైన కార్యాలు జరిగించాలి అనుకున్నా, నీవు మహిమతో నింపబడిన తరువాత నీవేమో మరుగవ్వాలి, ఆయన మాత్రమే ప్రత్యక్షం కావాలి. దేవునికే మహిమ కలుగునగాక. ఎప్పుడైనా సరే మీరు ఆలోచించండి, దేవుని కార్యాలు నా జీవితంలో జరగటం లేదు, దేవుని కార్యాలు నా జీవితంలో జరగటం లేదు అనేవాడు చాలామంది ఉంటారు. కారణం ఏమిటి? దేవుని కార్యాలు జరగాలిగా. మీరు కూడా నా జీవితంలో దేవుని కార్యాలు జరగటం లేదన్నవాడు ఉంటే చేయి పైకెత్తండి. నా బోధ అర్థం కాలేదా? దేవుని కార్యాలు మీలో జరుగుతున్నాయా? జరుగుతున్నట్టు చెయ్యి ఎత్తి జరగలేదు అనుకుంటారు అందరూ, అంతేగా. నేను చెప్పేది ఏమిటో తెలుసా? దేవుని కార్యాలు జరగాలన్నప్పుడల్లా, దేవుడు నీలో కనబడాలి అనుకున్నప్పుడల్లా నీకు కొన్ని కార్యాలు చేస్తాడు. మొదటి కార్యం ఏమిటో తెలుసా? ఎర్ర సముద్రం తీసుకొస్తాడు. రెండో కార్యం ఏమిటో తెలుసా? అమాలేకులు తీసుకొస్తాడు. మూడో కార్యం ఏమిటో తెలుసా? నిత్యముగా యోర్దాను తీసుకొస్తాడు, ఎరుకోను తీసుకొస్తాడు. ఇవి రాకుండా నీలో ఆయన కనబడడు, నీలో ఆయన ప్రత్యక్షం కాడు. అందుకని సమస్యలు వచ్చినప్పుడల్లా ప్రభు ప్రత్యక్షమవునగాక. నేను అదే ప్రార్థన చేస్తా, ప్రభువా నీవు నాలో ప్రత్యక్షం కావాలి అన్నప్పుడల్లా శత్రులు కావాలిగా, చూసే గుంపు కావాలిగా. వీళ్ళలో దేవుడున్నాడు, ఈ సంఘంలో దేవుడున్నాడు, వీరిలో ప్రభావం ఉందని ప్రజలు గుర్తించే జనం కావాలిగా. అందుకే ఎర్ర సముద్రాన్ని తీసుకొచ్చాడు, ఎరుకోను తీసుకొచ్చాడు, యోర్దానును తీసుకొచ్చాడు, అమాలేకులను తీసుకొచ్చాడు. వాళ్ళ ముందు ఆయన ప్రత్యక్షమవడం మొదలుపెట్టాడు. దేవునికే మహిమ కలుగునగాక. సేవకులకి నేను ఒక మాట చెబుతాను, మీ సేవ అద్భుతంగా జరగాలి అనుకుంటే అడ్డంగా మాట్లాడే ముగ్గురు లేవాలి. ఒకడు ఆమెనరు. సేవ విరోధంగా లేచి పొల్లలు పెట్టి మంట పెట్టేవాడు లేవాలి. ఎందుకని? ఓపిక లేదు వీళ్ళకి. ఆమేన్. ఎప్పుడైతే పొల్లలు పెట్టేవాళ్ళు లేస్తారో, సేవకు విరోధంగా లేస్తారో, సమస్యలు సృష్టిస్తారో, నాకు అట్లాంటి జరిగినప్పుడల్లా పెద్దగా కంగారు పడిపోను, మహాధైర్యంగా ఉంటుంది. సేవకుడు విరోధంగా లేచారండి, సేవకు విరోధంగా చెడ్డగా మాట్లాడుతున్నారు, సేవను నాశనం చేస్తున్నారు, నేను ఎంత ప్రయాసపడుతున్నాను అని నేను అనుకోను. కారణం ఏంటో తెలుసా? ఆ మంట మండించిన వాళ్ళ జీవితంలో నా దేవుడు కనబడబోతా ఉన్నాడు. వాళ్ళ జీవితాన్ని తల్లకిందులు చేయటానికి మనలో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఎరుకో దగ్గరికి వెళ్ళి 7 రోజులు నేను ప్రసంగం చేసిన వినేవాళ్ళు లేడు. 7 రోజులు ప్రసంగం చేసిన వినరండి వాళ్ళు, ఎత్తైన కోటలో ఉన్నారు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఆ జనానికి దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని కనపరచబడాలి అంటే చప్పట్లు కొట్టే గుంపు రావాలి. తిరిగారా? చప్పట్లు కొట్టినప్పుడల్లా లోపల ఏమనుకున్నారు తెలుసా? ఆహా వీళ్ళ చప్పట్లు ఎట్లాగా ఉంటాయిలే, మనం ఎరగంది కాదుగా అనుకుంటున్నారు. 7వ రోజున కొట్టి చూశారండి, కుప్ప గురిపోయి ఎరుకో కూలిపోతే జనమంతా కంగారు పడిపోతున్నారు. విచిత్రం ఏంటి తెలుసు? ఒక్కడు కూడా బసకుండా అందరినీ హతమారుస్తూ వచ్చాడు. ఈరోజు నేను సవాలుగా సందేశంగా చెప్పగలిగిన మాట ఏమిటంటే, దేవుడు నీలో మహిమపరచబడబోతున్నాడు, ఆయన నీలో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. నేను ఒకసారి మరలా దేవుని పేరట బ్రతిమలాడుతున్నాను, నిశ్చయముగా నీలోని మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షం కావాలి అనుకుంటే ఎరుకో నీకు ఎదురవుతుంది. ఆమేనంటారా? యోర్దాను ఎదురవుతుంది, ఎర్ర సముద్రం ఎదురవుతుంది, అమాలేకులు ఎదురవుతారు, భయంకరమైన శాసనాలు వస్తాయి. మనలో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఎరుకో దగ్గరికి వెళ్ళి 7 రోజులు నేను ప్రసంగం చేసిన వినేవాళ్ళు లేడు. 7 రోజులు ప్రసంగం చేసిన వినరండి వాళ్ళు, ఎత్తైన కోటలో ఉన్నారు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఆ జనానికి దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని కనపరచబడాలి అంటే చప్పట్లు కొట్టే గుంపు రావాలి. తిరిగారా? చప్పట్లు కొట్టినప్పుడల్లా లోపల ఏమనుకున్నారు తెలుసా?
ఆహా వీళ్ళ చప్పట్లు ఇట్లాగే ఉంటాయిలే, మనం ఎరగంది కాదుగా అనుకుంటున్నారు. 7వ రోజున కొట్టి చూశారండి, కుప్పగూలిపోయి ఎరుకో కూలిపోతే జనమంతా కంగారు పడిపోతున్నారు. విచిత్రం ఏంటి తెలుసు, ఒక్కడు కూడా బతకకుండా అందరినీ హతమారుస్తూ వచ్చాడు. ఈరోజు నేను సవాలుగా సందేశంగా చెప్పగలిగిన మాట ఏమిటంటే, దేవుడు నీలో మహిమపరచబడబోతున్నాడు. ఆయన నీలో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. నేను ఒకసారి మరలా దేవుని పేరట బ్రతిమలాడుతున్నాను, నిశ్చయముగా నీలోని మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షం కావాలి అనుకుంటే ఎరుకో నీకు ఎదురవుతుంది. ఆమేనంటారా? యోర్దాను ఎదురవుతుంది, ఎర్ర సముద్రం ఎదురవుతుంది, అమాలేకులు ఎదురవుతారు, భయంకరమైన శాసనాలు వస్తాయి. ఆ శాసనాలు అన్నీ వచ్చి సంతకం పెట్టేశాడు రాజు. ఇక మీదట వాళ్ళని సింహబోన్లో వెయ్యాలి, వీళ్ళని అగ్నిగుండంలో వెయ్యాలి. సంతకాలు అయిపోయాయిగా. కానీ దేవుడు మౌనంగా ఉన్నారు, వీళ్ళు మౌనంగా ఉన్నారు. ఆ దానియేలు గ్రంథం చదివినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా? ప్రభువా ఏమిటి ఎంత ప్రార్థన చేశారే అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. పాపం ఏం జరుగుతుందికి ఇంతే కదా అనుకుంటున్నారు. వాళ్ళలో నుంచి దేవుడు ప్రత్యక్షం కావాలని కోరుకున్నాడు. వాళ్ళు శాసనం చేసి అంటారు కదా, నేనే దేవుడిని అన్నట్టుగా వ్యవహరించారు. చివరికి అగ్నిగుండంలో వేశారు. వేగానే జరిగింది ఏమిటో తెలుసా? అక్కడ 4వ వాడు కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఈ శుభవేళ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నీలో ఆయన మహిమాన్వితుడైన వాడు, ఆయన నీ యందు ప్రత్యక్షమవునుగాక. నీ యందు ప్రత్యక్షం కావాలి అంటే ఆ జనం నిన్ను భయంకరంగా హింసించి అగ్నిగుండంలో దోస్తారు. కాలిపోతావు అనుకోబాకు, సమస్య నిన్ను నాశనం చేస్తుంది అనుకోబాకు, భయంకరం విపత్తు వచ్చేసి నా కర్మ గాలిపోయింది అనుకోబాకు. నీలో ఉన్నవాడు 4వ వాడుగా కనబడే అవకాశం వచ్చింది. నా యేసుని బడి చెబుతున్నాను, ఈ సంవత్సరపు సేవను దేవుడు విస్తరింప చేయబోతా ఉన్నాడు. ప్రతి సేవకుని గణపరచబోతా ఉన్నాడు. ప్రతి సేవ ఎత్తబడబోతా ఉంది, ప్రజ్వలుగా మండబోతా ఉంది. కారణం ఏమిటో తెలుసా? ఆయన నిన్ను మహిమతో నింపాడు. మొదటి వాక్యం చెబుతున్నాడు కదా, నా మహిమ వాళ్ళకి ఇచ్చాను, నా వాక్కు వాళ్ళకి ఇచ్చాను, నా శక్తి వాళ్ళకి ఇచ్చాను, నా ప్రభావం వాళ్ళకి ఇచ్చాను, నా ప్రార్థనా శక్తి వాళ్ళకి ఇచ్చాను. వారి మధ్యలో నేను ప్రత్యక్షం కాబోతున్నాను, వారి మధ్యలో నేను కనబడబోతా ఉన్నాను. ఈ పరిచర్యలో దేవుడు కనబడునగాక, ఈ పరిచర్యలో దేవుని ప్రభావం కనబడునగాక, ఈ పరిచర్యలో దేవుని శక్తి విడుదలవునగాక. ఎరుకో వచ్చినప్పుడు కార్యం, యోర్దాను వచ్చినప్పుడు కార్యం, జనం శాసనాలు చేసినప్పుడు కార్యం. విరోధంగా లేచారట జనం. బైబిల్లో రాసిందిగా సంఖ్యాకాండంలో, నువ్వేనా దేవుడివి, నువ్వేనా సేవకుడివి, నువ్వేనంటూ విర్రవీగారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అప్పుడు అర్థమైంది, వీరిలోని దేవుడు ప్రత్యక్షంగా కనబడితే నేల నెరవిడిచాను, ఆ గుంపంతా ముంగివేయబడెను. ఎంత తేటగా రాయబడుతుంది. కనుక ఈరోజు ఎందుకో ఈ ముగింపు కూటమిలో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతూ, నా మహిమ మీకు ఇచ్చాను, ఆ మహిమలో నేను కనబడబోతున్నాను. ఇంకొక మాట చెబుతాను, దేవుడు నీ ఎందుకు కనబడాలంటే నీలో మహిమ ఉండాలి. అలా చెబుతాను, దేవుడు నీలో కనబడాలి అంటే నీలో ఏముండాలి? మహిమ ఉన్నప్పుడు ఆయన వచ్చి నిలబడతాడు. అసలు నువ్వు మహిమ లేకుండా ఉన్నావు అనుకో, బాగా ఆలకించండి, నువ్వు మహిమ లేకుండా ఉన్నావు అనుకో, అట్లాంటప్పుడు దేవుడు ఏమన్నా నీ యందు కనబడతాడా? జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు చిన్న చిన్న అక్షరాలు పెద్దగా కనపడాలి. ఏం చేస్తాం? మాట్లాడండి. చిన్న అక్షరాలు పెద్దగా కనపడాలంటే ఏం చేస్తాం? పెద్ద లైట్ వేస్తామా? బోసద్దం పెడతాం. బోసద్దం పెట్టగానే చిన్న అక్షరం ఏమవుతుంది? పెద్ద అక్షరంగా కనపడుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో నీవు మహిమతో నింపబడితే దేవుడిని ఎందుకు ప్రత్యక్షం అవడానికి అవకాశం ఉంటుంది. నీవు కానీ ఆ మహిమ కలిగిన ప్రభావం పొందకుండా అనామకుడిగా ఉన్నావనుకో, నీ జీవితంలో ఎంతకాలం ఉన్నా కార్యాలు జరగవు. ఈ మాట విన్నాక మీకు కూడా ఒక ఆలోచన కలుగుతుందిగా, దేవుని ప్రభావం మహిమ నాతో ఉండే బాగుండయ్యా, నాకు కూడా మహిమ దయచేయి ప్రభువా అని మీరు అడిగితే, ఈ రాత్రి దేవుడు మహిమతో నిన్ను నింపబోతున్నాడు. మరి నింపాలి అంటే నువ్వేం చేయాలి? బైబిల్ లేఖలో వాక్యం జ్ఞాపకం చేస్తాను. నీ జీవితంలో కొన్ని గుంటలు ఉన్నాయి, కొన్ని మెరకలు ఉన్నాయి. అవి కానీ నువ్వు పోడ్చగలిగితే నా దేవుడు అద్భుత రీతిలో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నిశ్చయముగా ఆ గుంటలను సరళము చేయండి, ఆ మెరకలను పల్లాలను సరిచేయండి, దేవుడు మన మధ్యలో సంచరించబోతున్నాడు. 40 యెషయా గ్రంథం 40 3వ వాక్యం చదువుదాం.
ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను. వంకరవి చక్కగాను కరుకవిని నునుపుగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఎప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడును గాక. ఎప్పుడు? ఆ పైవాక్యం చదవండి. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ప్రతి పర్వతం ప్రతి కొండ అణచబడాలి. వంకరవి చక్కగా ఉండాలి. గరుకైనవి ఉండాలి. అప్పుడు యెహోవా మహిమ నీ యందు ప్రత్యక్షమవుతుంది. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈ రోజున దేవుని మహిమ నీలో ఎందుకు ప్రత్యక్షం కావటంలా? నీలో ఎందుకు దేవుడు కనబట్టల్లా? దేవుని కార్యాలు నీలో ఎందుకు జరగటంలా? దానియేలు గ్రంథంలో జరిగాయిగా. లేఖనాల ప్రకారం ఎర్ర సముద్రం దగ్గర కార్యాలు జరిగాయిగా. మోషే నిలబడితే కార్యాలు జరిగాయిగా. అగ్నిగుంధకంలో వేయబడిన 3 మనుషుల్లో దేవుడు కనబడుతూ వచ్చాడుగా. ఈ రాత్రి సవాలుగా సందేశంగా వినబడుతున్న దేవుని మాటలు ఆలకించండి సహోదరులారా. ఆయన అంటున్నాడు, నా మహిమ మీకు ఇచ్చాను, తండ్రి ఇచ్చిన మహిమ నీకు ఇచ్చాను. ఆ మహిమలో నేను మీలో కనబడతాను. మహిమ ఉంటే మీలో మధ్యలో నేను నివసిస్తాను. ఆ మహిమ మనలో ఉందా? ఆ మహిమ మనలో లేకపోవడానికి కారణం ఏమిటంటే, నేను కూడా పాస్టర్ గారినేనండి, నేను కూడా సేవకుడినేనండి, నేను కూడా సంఘాన్నేనండి, నేను కూడా చాలా సంవత్సరాలు ప్రయాసపడ్డాను అంటుంటే అక్కడ మహిమ ఉండదు. దేవుని మహిమ నీలో ఉండాలి అన్నా, మీ సంఘంలో ఉండాలి అన్నా, మీ వ్యక్తిగత జీవితంలో ఉండాలంటే కొన్ని కార్యాలు జరగాలి. మొదటి కార్యం ఏమిటో తెలుసా? చదవండి ఆ వాక్యాన్ని. ప్రతి లోయ ఎత్తు చేయవలను. అందరూ చూడండి. లోయ అంటే పల్లం. దేవుడు నడిచేందుకు పైన ఒక మాట రాశాడు, మార్గము రాజమార్గంగా చేయండి అని. మరి రాజమార్గంగా చేయాలంటే ఆ మార్గంలో లోయలు అంటే పల్లాలు మెరకలు ఉంటే అది రాజమార్గం అవుతుందా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఆ మార్గాన రాజు వస్తున్నాడు, కలెక్టర్ వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్నాడు అనగానే మన వాళ్ళు ఏం చేస్తారు? ఊళ్ళో సంగతి ఏమో కానీ రోడ్లు రిపేర్ చేస్తారు. అంటే కారు చిన్నగా రావటానికి అన్నీ సమంగా ఉండేట్టుగా రోడ్డు తయారు చేస్తారుగా. దేవుని ప్రభావం నీలో కనబడాలంటే తమ్ముడు, దేవుని యొక్క శక్తిని యందు ప్రత్యక్షం కావాలి అంటే, నీ ప్రసంగంలో దేవుని ప్రభావం కనబడాలి అంటే, నీ ప్రార్థనలో దేవుని శక్తి విడుదల కలగాలి అంటే, నీ సంఘంలో నుంచి దేవుని మహిమ కలిగిన సువార్త బయటికి వెళ్ళాలంటే మొదటిగా దారి సరి చేయబడునుగాక. మీ హృదయాలు సరి చేయబడునుగాక. అందులో లోయలు ఉన్నాయి, అందులో మెరకలు ఉన్నాయి, ఇవి సమానము చేయబడునుగాక. బైబిల్ లేఖలో ఒక మాట ఉందిగా, ఏముందో తెలుసా? నీకు ఇంకా ఒకటి కొదువై ఉంది. చెప్పండి, నీకు ఇంకా ఒకటి. ఎవరితో చెప్పారు? ఎవరితో చెప్పాడు ఆ మాట? ఓ యవనస్తులు వచ్చి ఆయన దగ్గర మోకరించి, నీ రాజ్యానికి వారసుని కావాలనుకుంటున్నానయ్యా, దయచేసి అని తన లిస్ట్ అంతా చెప్పాడు. నేను అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయట్లేదు, అన్నీ చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నావు కదా, మంచిదే, కానీ నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. ఏమిటా కొదువ? నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడిస్తూ అప్పుడు నీ లోయ సమానంగా మారబోతుంది. ఈ రోజున చాలాసార్లు దైవ కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం వదులుకోవలసిన మానుకోవలసిన విడిచిపెట్టవలసిన విడిచిపెట్టట్ల. దండం పెట్టి చెబుతున్నాను ఈ రోజున, ఎందుకో దేవుడు మహిమతో నిన్ను నింపాడు. మహిమ కలిగిన పరిచయలో మీరు ఉందురగాక, మహిమ కలిగిన సంఘంగా ఉందురగాక, మహిమ కలిగిన దేవుడు మీ యందు ప్రత్యక్షమవునగాక. మీ ఇంట్లో కార్యాలైనా బయట కార్యాలైనా ఎక్కడైనా దేవుడు మీ యందు ప్రత్యక్షమవునుగాక. జరగాలి అనుకుంటే లోయ పోడ్చబడునుగాక. చెప్పండి, ఏం లోయ? మనకున్న కొదువనే లోయ. ఏమిటి అతని కొదువ? అన్నిట్లో నెంబర్ 1, కానీ అమ్మేయాల్సింది అమ్మేయలా, వదిలేయాల్సింది వదిలేయలా, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టలా. మరి నీ జీవితంలో కూడా ఒకసారి ఆగి ఆలకిస్తే దేవుడు నేను బహుగా విస్తరించాలని కోరుకుంటున్నావు. మరి ఎంతకీ దేవుడు ఆ మార్గాన్ని రాజమార్గంగా చేయట్లేదుగా, దేవుని మహిమ అందులోనికి రావటం లేదుగా. కారణం ఏంటంటే వదలాల్సినవి కొన్ని ఉన్నాయి, అమ్మాల్సినవి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, నువ్వు మానుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. బైబిల్లో ఉంది, ఆయన కాదన్నదంతా నీ వదులుకుందువుగాక,
అది విడిచిపెడుతువు కదా. బైబిల్లో ఉంది, అన్నదమ్ములనైనను అక్కజీలనైనను ఆస్తులనైనను అంతస్తులనైనను సమస్తాన్ని విడిచి రా అన్నాడు. బైబిల్ లేఖంలో అబ్రహాము విడిచి వచ్చాడు, అద్భుతంగా కార్యం చేస్తూ వచ్చాడు. నీ గుడారంలో దుర్మార్గత ఉంటే నువ్వు ఎలా పైకి వస్తావు? ఆ దుర్మార్గత నీ నుండి తీసివేయబడునుగాక, నిర్లక్ష్య వైఖరిని తీసివేయబడునుగాక. అంటే మన లోయలు సరిచేయబడాలి. ఇంకో మాట కూడా చెప్తాను, అర్థమయ్యే మాట. ప్రకటన గ్రంథం మీరు 2వ అధ్యాయంలోకి వెళితే, నేను నీ క్రియలను ఎరుగుదును, నేను నీ సహనాన్ని ఎరుగుదును, నీ గొప్పదానాన్ని ఎరుగుదును, అయినను నీ మీద నేను ఒక నేరం ఒప్పుచున్నాను. అదేమిటో తెలుసా? మొదటుండిన ప్రేమ నీవు వదిలితేవి. అందరూ చెప్పండి, మొదటున్న ప్రేమను చదవండి. అయినను ఏం పోయింది ఇప్పుడు? ఏం పోయిందండి? మొదటున్న ప్రేమ పోయింది. అంటే ఇప్పుడు రాజమార్గం లోయ అయిందా? గుంటబడిందిగా. అంటే ప్రేమ లేదుగా. తొలి ప్రేమ నీళ్ళు లేదు, మొదటి ప్రార్థన లేదు, మొదటి అభిషేకం లేదు, మొదలు కలిగిన కార్యాలు లేవు, మొదలున్న ఆసక్తి లేదు. దేవుని ఆసక్తి ఎప్పుడైతే తగ్గుతుందో శరీర కార్యాలందు ఆసక్తి పెరుగుతుంది. దండం పెట్టి ఈరోజు చెబుతున్నాను, మరలా వాక్యాన్ని హెచ్చరిక చేస్తున్నాను. నా దేవుడు వాగ్దానపూర్వకంగా నీతో చెప్పాడు, నా మహిమను మీకు ఇచ్చుతున్నాను, నా మహిమను మీకు ఇచ్చుతున్నాను. ఆ మహిమ కలిగిన వ్యక్తుల మధ్యలో నేను కనబడబోతున్నాను. ఆ మహిమ కలిగిన సంఘంలో నేను కనబడబోతున్నాను. ఆ మహిమ కలిగిన సంఘంలో అద్భుతాలు చేయబోతున్నాను. ఆ మహిమ కలిగిన సంఘంలో సాతాను దుర్గాలు పటాపంచలు చేయబోతా ఉన్నాను. మరి అట్టి ఘనకార్యం జరగాలంటే మహిమ కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? ఇక్కడ రాస్తున్నాడు కదా, ఆ చివరి 40వ అధ్యాయంలో మాట ఏమో తెలుసా? ప్రభు మహిమ పరచబడతాడు. ఎప్పుడు? లోయ పోడ్చబడినప్పుడు. అందరు ఆమె అని చెప్పండి. కొంతమందికి ప్రేమ చనిపోయింది, కొంతమందికి ఆసక్తి చచ్చిపోయింది, కొంతమంది గతకాల ప్రార్థన కనబడకుండా అయిపోయింది. ఒకప్పుడు దేవుడు అంటే ఆశగా ఆసక్తిగా ఉండేవాడు, అది కాస్త కరువు అయిపోయిందిగా. కానీ మామూలుగా నువ్వు అనుకుంటున్నావు మహిమ కలిగిన వ్యక్తిలాగా ఉన్నాను, బలమైన కార్యాలు జరుగుతాయని. జరగవు. కారణం ఏంటంటే లోయ పోడ్చబడాలిగా. ఈ రోజున దండం పెట్టి చెబుతున్న సేవకులకైనా విశ్వాసులకైనా ప్రతి వారికి నీ లోయ పోడబడనంత కాలం అది పూడ్చబడితే తప్ప దేవుని మహిమ ప్రత్యక్షం కాదు. దేవుని ప్రత్యక్షత నీలో జరగాలి అన్నా, నీ సేవలో జరగాలన్నా, నీ సంఘంలో జరగాలన్నా, నీ వ్యాపార వ్యవసాయంలో జరగాలంటే వెనక్కి తిరిగి చూడు, ఎక్కడన్నా లోయలు ఉన్నాయా? ఆ లోయ మొదటి ఉన్న అనుభవాన్ని కోల్పోవడం, ప్రార్థన లేకుండా అయిపోవడం, ఆత్మీయతను కోల్పోవటం, ఆసక్తి లేకపోవడం, ఆ మొదటున్న ప్రేమ కాస్త నశించడం. ఈ రోజైనా తిరిగి మరలా లోయ పోడ్చబడునుగాక. చేతులు ఊపుతూ ఆమె చెప్పండి. మొదటున్న ప్రేమ నీ కలుగునగాక, మొదటున్న ఆసక్తి ఉండునగాక, మొదటున్న దేవుని భయం ఉండునగాక. ఇది దేవుని సన్నిధి అని గడగడలాడుతున్న సందులో నిలబడదుగాక. నీ లోయ సరిచేయబడితే మహిమ కలిగిన ప్రభువుని యందు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎందుకో ఈ ప్రాంతాన్ని ప్రభు ప్రేమించాడు, మిమ్మల్ని అందరినీ కావాలని పిలిపించాడు. మరలా మహిమతో మీరు నింపబడబోతా ఉన్నారు, మహిమ కలిగిన కార్యాలు మీరు చూడబోతా ఉన్నారు. చల్లబడిపోయిన సహోదరుడా, వెనకబడిపోయినవాడా, లోకంతో కలిసిపోయినవాడా, అద్భుతాలు జరగబోతున్న వేళ లోయ పోడ్చబడునుగాక. తర్వాత వాక్యం చదవండి. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. అదేంటండి? నా వైపు చూడండి. ప్రతి కొండ ప్రతి పర్వతం అణచవలెను. దానికంటే అణచబడవలెను అంటే బాగుంటుంది. దేవుడు సాఫీగా నడవాలనుకుంటున్నాడట. బైబిల్లో వాక్యం మీ జ్ఞాపకం చేస్తా. మహిమ కలిగిన రాజు మీ ఇంట ప్రవేశించినట్లు గుమ్మములారా మీరు తలల పైకెత్తుకొనడి. మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించినట్లు మీ గుమ్మాలు తలలు పైకెత్తాలి. ఇప్పుడు గమనిస్తున్నది ఏమిటంటే రాజు వస్తాకి ఇష్టపడుతున్నాడు. మహిమ కలిగిన రాజు మహిమతో నీలో ప్రత్యక్షం కావాలని కోరుకుంటున్నాడు. ఒక పక్కేమో లోయలు ఏర్పడ్డాయి నీ జీవితంలో, మరో పక్క అన్ని కొండలే. కొండ అంటే తెలుసుగా, పర్వతం అంటే. పర్వతం ఎప్పుడు యెషయా గ్రంథంలో ఉపమానంగా రాయబడింది. వారసూపులు చూస్తుందట, తనంతర వాడు లేరని విర్రవీగుతుందట. పర్వతానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? నేను ఇటు సీరియస్ అయిపోయారు మీరంతా. మనం అందరం కలిసే ఉంటామా? నేను పాడినట్టు వీళ్ళు పాడరండి, నేను ప్రసంగం చేసినట్టు వీళ్ళు.
అసలు నేను చేసినట్టు సేవ ఎవరు చేయలేరు. అసలు నేను కానీ భోజనాలు పెట్టానంటే పాపం పర్వతం. ఏంటి మీరు ఎవరు మాట్లాడు, కిక్కిరి మాట్లాడు, మీకు కూడా ఉందో జబ్బు? ఈ జబ్బు లేదుగా. నేను అనే పర్వతం అణచబడునుగాక. నేను లేకపోతే ఈ పరిచయం జరిగేదనా? నేను లేకపోతే ఈ సంఘం ఉంటుందా? నేను లేకపోతే అసలు ఆదివారం ఆరాధన నడుచుద్దా? నేను కానీ లేకపోతే ఇంత కార్యం జరిగేదేనా? అప్పుడప్పుడు అనుకుంటా పాపం దీని దగ్గర పడిందని. ఏం దగ్గర పడింది? అణిచే రోజులు దగ్గర పడ్డాయి. అణిచే రోజులు దగ్గర పడ్డాయి. మహిమ కలిగిన రాజు నీలో ప్రత్యక్షం కావాలి. నీవెప్పుడైతే మహిమ కలిగిన విశ్వాసిగా సాగుతావో మహిమ కలిగిన దేవుడు నీలో ప్రత్యక్షం అవుతాడు. అలా ప్రత్యక్షం కావాలి అనుకుంటే నీ పర్వతం అణచబడునుగాక, మీ గర్వం అణచబడునుగాక, మీ అహంకారం అణచబడునుగాక, మీ అవిధేయత అణచబడునుగాక, మీ చీకటి ఆలోచనలు అణచబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో కార్యం చేయబోతా ఉన్నాడు. వినిన వారి జీవితాలు అద్భుతం జరిగించబోతా ఉన్నాడు. అణచబడబోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? మహిమ కలిగిన రాజు నీ యందు ప్రత్యక్షమవునుగాక. మరి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఏమి కార్యాలు జరగటం లేదండి. ప్రార్థన చేయకపోయినా 3 అగ్నిగుండంలో ఉంటే దేవుడు ప్రత్యక్షంగా కనపడ్డాడుగా. దావీదు వెళతా దేవాలయానికి వెళ్ళి 1 అరగంట సేపు ప్రార్థన చేసి వెళ్ళలేదుగా. ఏట్లోకి వెళ్ళారు, రాయలు తీసుకున్నాడు, తిన్నగా వెళ్ళిపోయాడు, ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. వెంటనే యెహోవా నా దేవుడు ఆయనది యుద్ధం, ఆయన వస్తున్నాడని చెప్పాడుగా. మరి ఈ రోజున నీ జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏమిటి? మహిమ కలిగిన వ్యక్తివేనా? మహిమ చేత నింపబడ్డావా? కడగబడి పవిత్రమైన జీవితం జీవిస్తున్నావా? అలాంటి జీవితం జీవిస్తే దేవుడిచ్చిన మహిమ నీలో ఉంటే మహిమ కలిగిన కార్యాలు చేసే దేవుడు నీ యందు ప్రత్యక్షమవునుగాక. గట్టిగా చెప్పాలి. అందుకని మొదట లోయ పొడచాలి, రెండవది కొండలు పర్వతాలు ఏం చేయాలి? అణచబడాలి. ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నేను చాలాసార్లు జరిగిందే చెబుతాను. ఓ సంవత్సరం నేను మీటింగ్లు పెట్టాను. మీటింగ్లు పెడితే బెంగళూరు నుంచి ఒక స్పీకర్ని పిలిచాను. కుర్రాడు కాలేజీ నుంచి వచ్చాడు. అదంతా వచ్చారు, మండుట వేసవండి. అప్పుడు నా జీవితంలో మీటింగ్ల కొరకు రెడీగా బట్టలు కుట్టించుకునేవాడిని. వేసింది వేయకుండా 3 రోజులు వేసేవాడిని. కారణం ఏంటంటే నా అతిశయం, నా ఆనందం వేరుగా ఉండేది. ఒక ఆయన వచ్చి, అయ్యా కానుమూలో జరిగినట్టు కోటాలు ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగవయ్యా అండి. అవును, మరి ఏమనుకున్నావు అన్న. నేను సరే ఊరుకున్నాను. కోటాలు మొదలైపోయి మొదటి రోజు దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి కూటం ప్రారంభించాడు. పాటలు అయిపోయేదాకా బాగాను. పాటలు అయిపోయాక అప్పుడు తాటేక పందిరు ఒక్కొక్క ఆకు లెగటం మొదలుపెట్టింది. రావటం గాలి వచ్చిందండి. ప్రసంగానికి వేదిక ఎక్కక మునిపి కొమ్మరింపుగా వర్షం వచ్చింది. చిత్రం ఏమిటో తెలుసా? అంతా నాశనం అయిపోయింది. ఆ మరుసటి రోజు మరలాని భుజాలు ఎగరేసుకుని రేపైనా అనుకున్నాం. రేపు ప్రార్థన ప్రారంభించక ముందు మొదలుపెట్టింది. 3 రోజులు వేసుకున్న బట్టలు తడిసిపోవడం తప్ప ఆనందం ఎక్కడ కనపడదు. ఆ తర్వాత కూటమి అయిపోయినాక నేను ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నాకు అనిపించింది, ఇది మహిమ కలిగిన పరిచర్య, ఇది మహిమ కలిగిన కార్యం, ఇది మహిమ కలిగిన సంఘం. కానీ ఇక్కడ ఎందుకని దేవుని మహిమ ప్రత్యక్షం కావట్లా? దేవుడు నా యందు ఎందుకు ప్రత్యక్షం కావట్లా అని ఏడుస్తూ దేవుని సందులో ప్రార్థన చేసి, అవమానమే కదా సభలు జరగకపోయేటప్పటికి నెమ్మదిగా బైబిల్ తెరిస్తే ఇక్కడ వచ్చింది. ఆ కళ్ళు తెరవగానే ఈ వాక్యం కనపడింది. కొండలు మాట్లాడరే ఆనసబడును గాక. తెలుగు భాషలో చెప్పన, నీ కొవ్వు కరుగును గాక అన్నట్టుంది నాకు. ఎప్పుడైతే నాకు అది కరిగిందో అప్పటి నుంచి సేవ జరగడం మొదలయ్యిందండి. అప్పటి నుంచి పరిచర్య జరగడం మొదలుపెట్టింది. వ్యక్తిగత జీవితంలో సహోదరులారా, మీ కుటుంబాల్లో కార్యం జరగకపోవడానికి కారణం ఏమిటి? కొండలు ఉన్నాయా? మెరకలు ఉన్నాయా? అతిశయం ఉందా? ఆనందం ఉందా? ఇది నేనంటే అనే మనసు ఉందా? జాగ్రత్త, జీవితంలో గడ్డి మేసే రోజులు వస్తాయి. ఆ దుర్దినాలు రాక మునిపే కొండలు అణచబడునుగాక. ఆమేన్. లోయలు పొడ్చబడునుగాక. ఆ తర్వాత అంటాడు మహిమ కలిగిన దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. తర్వాత ఇంకో 2 మాటలు కూడా చెబుతాను, చదవండి. వంకరవి ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచబడును, వంకరవి చక్కగాను ఇటు చూడండి. వంకరతనం మీకు తెలుసా? మనం ఎంత నీటికి కనపడతామంటే అంత నీటికి కనపడతాం. మనలో ఉండే వంకరతనం మరి ఒక్క వ్యక్తికి కనపడదుగా. చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే, నేను చాలా తిన్నగా ఉన్నాను, కానీ వంకరతనం అప్పుడప్పుడు కనపడుతుంది. ఎప్పుడు కనపడుతుందో తెలుసా? యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉన్నాడు,
ప్రమాణం చేసినప్పుడు ధైర్యంగా ఉన్నాడు, ఆయుధాలు తీసుకెళ్ళినప్పుడు ధైర్యంగా ఉన్నాడు, అందరితో యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ధైర్యంగానే ఉన్నాడు. యుద్ధం జరుగుతూ ఉంది, జయం ఊరేగుతూ ఉంది. కొన్ని క్షణాలు యుద్ధం ముగిసిపోతుంది. ఆ క్షణంలోని కంటికి అంత బంగారం కనపడింది, చీనారు వస్త్రం కనపడింది. వెంటనే ఇతడు నలుదిక్కులో చూశాడు, పర్వాలేదు అనుకున్నాడు. నెమ్మదిగా వెళ్ళి అవి తెచ్చి డేరాలో పెట్టుకున్నాడు. అతగాడి పేరు మీకు తెలియదు. అతను ఆకానా కాదా? ఆకాని. వంకరతనం మొదలైందా లేదా? ఎవరికి మాట ఇచ్చాడు? దేవుడికి మాట ఇచ్చాడు, సేవకుడితో మాట ఇచ్చాడు. యుద్ధంలోకి వెళ్తానయ్యా, ఏది ముట్టనయ్యా, నీ కొరకు బతుకుతాను. మరి మధ్యలోకి వచ్చాక వంకర బుద్ధి నీకెందుకు పుట్టింది? ఈ సేవలు ఆఖరి వరకు ఉంటానని మాట ఇచ్చావుగా. బలిపీఠ మీద నేను చేయి వేస్తున్నాను, నాగటి మీద చేయి వేస్తున్నాను, నా దేవుని కొరకు బ్రతుకుతానన్నావు కదా. మధ్యలో నీకు వంకర బుద్ధి ఎందుకు కలిగింది? కారణం ఏమిటో తెలుసా? పైకి భక్తుల్లాగానే మాట ఇచ్చిన వ్యక్తిలాగానే ఉంటావు, నటించే వ్యక్తిలాగానే ఉంటావు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తుండగా ఎక్కడ నీకు వంకరతనం మొదలయ్యింది? దేనిని ఆశించి వంకరతనానికి వెళ్ళావు? వారు నీతి కలిగిన జీవితం జీవించడానికి ప్రభు ప్రతిష్ఠించాడుగా. ఆ నీతి కలిగిన ప్రతిష్టకరమైన జీవితం జీవించవలసిన నీవు ఎందుకని వంకర తలంపులతో సాగి వెళుతున్నావు? వంకర అనుభవాల్లో కొనసాగుతూ ఉన్నావు? బాగా ఆలకించండి సహోదరులారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో బహుతేటగా మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన మహిమ మీ మీద ఉన్నది, దేవుడిచ్చిన మహిమ మిమ్మల్ని ఆవరించి ఉన్నది. ఆయన తండ్రి దగ్గర నుంచి పొందిన మహిమ ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. మనం మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగిన వ్యక్తులం, మహిమా ప్రభావంతో ఊరేగుతున్న వారం. ప్రతిరోజు ఆ మహిమ కలిగిన దేవుడు మన యందు ప్రత్యక్షపరచబడును గాక, మన యందు కనబడును గాక. మరి కనబడకపోవటానికి కారణం పల్లమేగా, కనబడకపోవటానికి కారణం మెరకేగా, కనబడకపోవడానికి కారణం వంకర బుద్ధేగా. వంకరతనం లేని వాళ్ళు నేను అని చేయెత్తగలిగిన వాళ్ళు ఉన్నారా? మాటలో వంకరతనం, చేతల్లో వంకరతనం, ఆలోచనలో వంకరతనం, చేసే ప్రార్థనలో వంకరతనం, ఎన్ని వంకరతనపు అనుభవాలు ఉన్నాయి. ఈ రోజున వంకరవి ఏం చేయబడాలి చెప్పాలి? వంకరవి ఏం చేయబడాలి? చక్క చేయబడాలి. రెండో మాట రాశాడు, ఏమని? గరుకైనవి సమముగాను ఉండవలెను. గరుకైనవి మీకు తెలుసా? గరుకంటే తెలుసా తెలియదా? ఏంటండి మీరు గరుకు తెలుసా? మీరు కూర్చున్న రాయి ఉంది, చాలా నున్నగా ఉంది. బయటికి వెళ్ళి చూడండి, ఎదురు దెబ్బలు తగులుతాయి. ఒక రాయి తగిలితే నీ కాలు గీసుకుపోద్దు. అది గరుకు, ఇది నునుపు. దేవుడు అనేది ఏమిటంటే, నేను మీ యందు కనబడాలన్నా, నేను మీ యందు ప్రత్యక్షం కావాలన్నా అగ్నిగుండంలో ఉన్న వారి దగ్గర ప్రత్యక్షం అయ్యాను. భయంకరమైన శ్రమల మధ్యలో ఉన్న సింహభూమిలోకి నేను ప్రత్యక్షం అయ్యాను. నా ప్రజలు యుద్ధంలో ఉంటే యుద్ధ భూమి దగ్గర నేను నిలబడ్డాను. ఎత్తరైన గొలియాతు ఉంటే దావీదులో నేను కనబడుతూ వచ్చాను. ఆ దేవుడిని మీ మధ్యలో ప్రత్యక్షం కాబోతామన్నాను. అది జరగాలి అనుకుంటే మీరు నునుపైన అనుభవానికి రావాలి. గట్టిగా మేము చెప్పండి. గరుకు. కొంతమందిని చూడండి ఎంత గరుగ్గా ఉంటారు. ప్రార్థన చూస్తే అసలు ఎంత ఏడుస్తారు. అలా చూస్తే నవ్వు వస్తుంది. ప్రభా నేను పాపిని ప్రభా, చెత్త కొండను ప్రభా, ఎందుకు పనికిరాను ప్రభా, దుమ్మిని ప్రభా, ధూళిని ప్రభా అని ఊపిరాడకుండా ప్రార్థన చేస్తారు. ఈనేవాడికి ఇసుగుపడుద్ది. ఇక లెగిసినాక వెడతారా, ఆడ చెప్పులు పోయాయి అనుకో బయట. ఇక గరుకో నునుపో మీరే తేల్చుకోవాలి. కారణం ఏమిటో తెలుసా? మీరు నవ్వుతున్నారు తక్కువ వాళ్ళ. రోజు వచ్చి మీరు కూర్చునే సీట్లు ఎవరైనా కూర్చున్నారు అనుకో, నువ్వు లేటుకు వచ్చావనుకో, 3 సార్లు చూస్తావు, 4 సార్లు కదిపి చూస్తావు, 3వసారి లే అని చెబుతావు. అంటే నీలో ఏమున్నట్టు? మీరంటాం కాదు, వాళ్ళు చెప్పాలిగా ఏమున్నట్టు. అంటే నీ ఆత్మీయ జీవితంలో నేను కోరుకునేది ఏమిటో తెలుసా? మృదుత్వం కోరుకుంటాను. దేవుడు అనేది ఏంటంటే నీలో మృదుత్వం ఉండాలి. పరిసంబంధమైన జ్ఞానం ఉన్న వాడికి కళ్ళు ఎరజేయటం, పళ్ళు నొరడం ఉండదు. భయంకరమైన కోపాన్ని ప్రదర్శించాడు. నా దేవుని లేఖనం ప్రకారం నా ప్రభు పేరట చెప్పగలిగింది ఏమిటో తెలుసా? యెహోవా మహిమ మీలో కనబడాలి, యెహోవా కార్యాలు మీలో కనబడాలి, ఆయన మీ యందు ప్రత్యక్షం కావాలి. అలా జరగాలి అనుకుంటే ఒక పక్క నుంచి నెమ్మదిగా నునుపు మొదలవునగాక, గరుకంతా పోయేటట్టుగా ఆయన రంగరిచ్చునగాక. అందుకే నునుపు రావాలంటే కత్తికి ఏం చేస్తారు? సానబెడతారు. సానబెట్టినప్పుడు అలా కత్తి ఏమనుకుంటా తెలుసా? నా మీద కోపం కాబోలని. కానీ పదునైందిగా మారాలి అనుకుంటే నీలో గరుకును దొళ్ళగొట్టాలిగా.
ఈరోజు దేవుని కొరకు నువ్వు పనికి రావాలి అనుకుంటే, పనికి వస్తావనుకుంటే, నీ జీవితంలో నిద్రమత్తు అనే ఒక స్థాయి ఉందనుకో, నీకు పదులు లేనట్టేగా. నిద్రమత్తు సాగబడతాడు. నీ జీవితంలో ధనాశ ఉందనుకో, దాన్ని సరి చేస్తాడు. నీ జీవితంలో ఒకరిని సహించలేవనుకో, ఒకరిని గురించి అసూయ పడతావనుకో, ఇవన్నీ చిన్న చిన్న మాటలాగా వినబడుతున్నాయి. కానీ దేవుడు మీ యందు మహిమపరచబడాలి అనుకుంటే నువ్వు తప్పనిసరిగా ఏమై ఉండాలో తెలుసా? నునుపుగా మారిన వ్యక్తి వై ఉందవగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. ఈ ముగింపు కోటంలో ఎందుకో దేవుడు ప్రత్యేక కోణంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడికైనాక మీరు బయలుదేరి వెళ్ళండి. మీలో ఆయన ప్రత్యక్షమవునగాక, మీ ప్రార్థనలో ప్రత్యక్షమవునగాక, మీ శత్రువుల ముందు ఆయన కనబడునగాక, మీలో మహిమ కనబడునగాక, మీ ప్రార్థనలో ప్రభావం కనబడునగాక, లోకాన్ని తల్లకిందులు చేయగలిగిన శక్తి మీలో విడుదల ఉనగాక. అందుకు నేను నా మహిమను మీకు ఇచ్చి ఉన్నాను. మరి ఈ రోజు నా మహిమ చేత నింపబడ్డామా? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆ చివరి వాక్యం చదువు 40లో, ఆ చివరి వాక్యం 40లో రాయబడింది కదా, వంకరవి చక్కగా ఉండవలను యెహోవా మహిమ బయలుపరచబడును. ఇది ముందు రాయల ఈ మాట, యెహోవా మహిమ బయలుపరచబడును, వంకరవి సరిచేయబడిన అనలా. పైనుంచి రాయవలసిన లిస్ట్ అంతా రాసి ఇవి జరిగిన రోజున యెహోవా మహిమ బయలుపరచబడును. మరి నీలో ఎన్ని ఉన్నాయి అనుకో, మన వాళ్ళకి బ్యాగ్ నిండా సామాను వేసి గడతారుగా, అట్లా ఈ సరుకంతా నీతో వేసుకుని తిరిగినంత కాలం నీ జీవితంలో కార్యాలు జరగవు. మీరేమనుకోబాకండి, నాకు కాబట్టి వాడుగా చెబుతాను. మీరు బ్యాగ్ వ్యానిటీ వేసుకుంటారు కదా, మీరంటే నాకు మహా ఇష్టం. కారణం ఏంటో తెలుసా? సరుకంతా అందులోనే ఉంటుంది. మగవాళ్ళకి అయ్యే ఉండవు, ఊపుకుండా బ్యాగ్ వేసి తిరుగుతుంటారు. ఈడకాళ్ళకి తేడా ఏంటో తెలుసా? మొత్తం మీ దగ్గరే ఉంటాయి. ఇట్లాంటి సంచి ఉండడం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరి గ్రీన్లా కనపడతారు. నేననేది ఏమిటంటే, సాతాను సరుకు కూడా అట్లాగే ఉందనుకో, గరుకు, లోయ, అలాగే వంకరతనం, ఇవన్నీ సరుకు ఉన్నాయనుకో, నీ జీవితంలో రాణించలేవుగా. దేవుని మహిమ కలిగిన వ్యక్తిలాగా నువ్వు మారి నీ యందు, నీ ప్రార్థన యందు, నీ ప్రసంగమందు, నీ సాక్ష్యమందు, నీ సహవాసమందు దేవుడు మహిమపరచబడినట్లు కార్యం జరగాలి అనుకుంటే వీటన్నిటి నుండి నీకు విడుదల కలుగునగాక. ఆమేన్. రెండో మాట చెబుతా, ఆయన నీ యందు ప్రత్యక్షం కావాలని నిన్ను మహిమతో నింపాడు. ప్రత్యక్షమైతే ఏం చేస్తాడు? చదవండి, ఆ వాక్యాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చాలా జాగ్రత్తగా. యెషయా గ్రంథం 55 5వ వాక్యం చదువుదాం. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరు. దేవునికే మహిమ కలుగునగాక. ఈరోజు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి సహోదరులారా. ఏదో కాలయాపనగా కాసేపు మాట్లాడి వెళ్ళిపోవడానికి రాలా, ఆ మాటలేదు ఇన్ని సరిపెట్టుకుని కాస్త తినడానికి రాలా. అద్భుతం జరగబోతుంది. కడవర కాలంలో ఆత్మాభిషేకం జరగబోతుంది. మహిమ కలిగిన సంఘంలో మీరంతా మహిమ కలిగిన వ్యక్తుల్లాగా అభిషేకించబడబోతా ఉన్నారు. మీ ద్వారా ప్రభు కనబడబోతున్నారు. మీరు ఒక గ్రామం నుంచి వచ్చారా? మీలో ఆయన ప్రత్యక్షమైతే గ్రామం అంతా కదిలించబడి మందిరానికి వచ్చునేగాక. మీరు ఎక్కడ అడుగు పెడుతున్న అద్భుతం జరుగునేగాక. ఇప్పుడు రెండో మాట చెబుతున్నాడు. మొదటిది, మీలోని నేను ప్రత్యక్షం అవుతాను. ఇవన్నీ తప్పులు సరి చేసుకుంటే నా మహిమ మీలో కనబడుతుంది. ఊరు కదులుతుంది, నీకు మహిమ కలుగుతుంది, దేవునికి ఘనత కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. అయ్యా, నా పిల్లకు దయ్యం పట్టింది అయ్యా, దయ్యం చేత పడరాని బాధలు పడుతున్నాం అంటూ నీకు అప్పగించుకుంటున్నాను. కనాను స్త్రీ వచ్చిందిగా, అధికారి ఆ పిల్ల కొరకు వచ్చాడుగా. లేఖనాల ప్రకారం ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ హద్దు మీరిన జీవితం కానీ, శాపకరమైన జీవితం కానీ, కన్నీడు చరిత్ర కానీ, వేదనకరమైన బ్రతుకు కానీ ఉన్న పాటు నేను అప్పగించుకోగలిగితే నీ మీద చెయ్యి పెట్టబోతున్నాడు. నీ కుటుంబం మీద చెయ్యి చాపబోతున్నాడు. మీ బిడ్డల మీద చెయ్యి చాపబోతున్నాడు. మీ వ్యాపారాల మీద చెయ్యి చాపబోతున్నాడు. మీ పరిచయం మీద దేవుడు చెయ్యి చాపబోతున్నాడు. కళ్ళ ముందే చూస్తూ ఉండగా నిన్ను వాళ్ళ ముందు దేవుడు నాటిన మొక్కలాగా చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నిన్నొచ్చారు, మొన్న చూశారు, అద్దులేని మొక్క ఇదేగా అన్నారు. రోజులు దొరికాయి. ఆ చెట్టును చూసి ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? యెహోవా నాటిన కొమ్మలాగా ఉందిగా, దేవుడు దిద్దిన కాపురంలాగా ఉందిగా, దేవుడు చేసిన మేలులాగా ఉందిగా,
దేవుడు అలంకరించిన చెట్టులాగా ఉందిగా బైబిల్లో. యెషయా గ్రంథం 60వ అధ్యాయము ఆ ఒక్క వాక్యం చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 3వ వాక్యంలో చివరి భాగం. యెహోవా జనములు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 61 యెషయా గ్రంథం 61:3 యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడబోతుంది. దేవుడు నీ పేరు మార్చునగాక. నిన్నటి వరకు దుఃఖపుత్రుడని నీ పేరు, నిన్నటి వరకు వెలివేయబడిన వారని పేరు, నిన్నటి వరకు శాపగ్రస్తుడని పేరు, నిన్నటి వరకు రోగాల పుట్టని పేరు, మొన్నటి వరకు దరిద్రం నీ ఇంట ఉందని పేరు. నిన్ను చూసినప్పుడల్లా జనులు అసహించుకుంటూ వచ్చారు. నా దేవుడు నిన్ను చేత్తో తీసుకున్నాడు, నాటిన మొక్కగా చేయబోతావన్నాడు. నాటిన మొక్కగా చేశాక నీకు పేరు పెట్టబోతున్నాడు. ఏమిటా పేరు? యెహోవా నాటిన చెట్లు. ఏమిటవి? నీతి అను మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఆమేన్. దేవుడిని యందు మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు సహోదరి. దేవుడిని యందు ప్రత్యక్షం అవుతున్నాడు. నీ యందు కనబడాలని ఆరాటపడుతున్నాడు. దానికి తగ్గట్టుగా దేవుడు వారి యందు కనబడితే 4వ రూపంలో ఉంటాడు. దేవుడు కనబడితే మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. దేవుడు కనబడి ప్రత్యక్షపరిస్తే దేవుని హస్తం నీకు తోడయ్యున్నట్టుగా ప్రజలు చూస్తారు. దేవుడు నీ యందు ప్రత్యక్షమైతే గొల్లియాటు లాంటి వాడు నీ చేతికి అప్పగించబడతాడు. దేవుడు నీ యందు ప్రత్యక్షపరచబడితే నీ పేరు మారునుగాక. నిన్నటి వరకు అద్దు మీరిన చెట్టు ఇప్పుడు దేవుడు నాటిన నీతి కలిగిన మొక్క. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఈ రోజు నుంచి నీవు దేవుని మందిరంలో నాటబడిన ఒలివ మొక్కలాగా ఉందవగాక. దేవుని ఆవరణలో ఖర్జూర మొక్కలాగా ఉందవగాక. ఎందుకో నా దేవుడు దర్శన రూపిగా తేటగా మాట్లాడిన వాక్కులన్నీ నెరవేర్చగలిగిన వాడు. బైబిల్ ఇవన్నీ దైవజనులకు కలిగిన దర్శనాలు, ప్రవచనాలు. నిశ్చయముగా ఈ మందిరమంతా నీతి కలిగిన వ్యక్తుల చేత నాటబడి మందిరం మహిమతో నింపబడునుగాక. చేతులు ఊపితో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, ఈ దేవుడు అంటున్నాడు, నా మహిమను మీకు ఇచ్చాను. ఆ మాట మూలవాక్యం నాకు ఎంత ముచ్చట కనిపిస్తుందో. కారణం ఏమిటో తెలుసా? తండ్రి, నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వీరికి ఇచ్చుతున్నాను. ఇక మీదట నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? మహిమను కోల్పోయిన వ్యక్తిలాగా బ్రతకూడదు, మహిమ కలిగిన వ్యక్తిలాగా బ్రతకాలి. మహిమ కలిగిన సంఘంగా కనబడాలి, మహిమ కలిగిన రాజ్యంగా ఉండాలి, మహిమా ప్రభావం కలిగిన యోధుడిగా కనబడాలి. నువ్వెవరివై ఉండాలో తెలుసా? యెహోవా నాటిన చెట్టులాగా జీవించుదువుగాక. యెహోవా పేరు పెట్టిన వ్యక్తులాగా మీరుందురేగాక. అన్నిటికంటే జనములు నీ దగ్గరకు పరిగెత్తుకు రాబోతా ఉన్నారు. పరిగెత్తుకుని వస్తుంటారు, యెహోవా మీకు తోడై ఉన్నాడని మేము చూచాము, యెహోవా మహిమ మీ మీద తల మీద ఉందని మేము గమనించాము. ఆ రోజులు రాబోతా ఉన్నాయి. ఈ పరిచర్ను గణపరచబోతా ఉన్నాడు. ఇక్కడున్న సేవకులందరినీ గణపరచబోతా ఉన్నాడు. సంఘం మహిమగా మారబోతుంది. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చివరిగా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మన సంఘం మహిమ కలిగిన సంఘంగా ఉండాలట. లేఖనాలు ఒక్కసారి కొలసీ సంఘానికి ఒక వాక్యం రాశాడు, చదవండి ఆ వాక్యాన్ని. 3వ అధ్యాయం 4వ వాక్యం. మనకు జీవమయున్న కొలసీ పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మళ్ళా చదువుతారు జాగ్రత్తగా. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురుగాక. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చేతులు ఊపుతూ ఒక్కసారి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా. మళ్ళా చెబుతున్నాను, తండ్రి దగ్గర పొందిన మహిమ యేసు మనకిచ్చాడు. ఆ మహిమ మనం అనుభవించాలి అంటే మెరక పల్లాలు సరిచేయబడాలి. దేవుడు మన యందు కనబడాలి అంటే వంకరతనం చావాలి. దేవుడు మన యందు తన జీవితాన్ని జీవంతో నింపాలి అనుకుంటే
నీ జీవితంలో నునుపు రావాలి, గరుగు పోవాలి. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? దేవుడు నీ యందు కనబడ్డాను అనటానికి నీ శత్రువులకు నీ యందు కనబడి ఆయన హస్తం తోడైనట్టుగా కనపరుస్తాడు. నీ మీద మహిమ కిరీటం పెడతాడు, నీ తల మీద మహిమ నిలుచులగాక. జనులు చూచి పరుగులు తీసుకుంటూ నీ యొద్దకు వస్తారు. అంత మాత్రమే కాదు, దేవుడు నీ యందు మహిమ పరచబడితే, ఆ మహిమ నీలో కనబడితే ముళ్ళ పొద నీ పేరు, కానీ దేవుడు నాటిన మొక్కలాగా మారబోతున్నారు. దేవుడు నాటిన మొక్కలాగా మారబోతున్నారు. వీరేనా ప్రభు సేవకులు? వీరేనా ప్రభువు బిడ్డలు? మొన్నటి వరకు తాగి పడిపోయారుగా, చెడిపోయారుగా, విచ్చలడుగా వ్యవహరించారుగా. ఈ రోజున దేవుని మందిరంలో చెక్కిన శిల్పాల్లాగా మీ పిల్లలు మారబోతా ఉన్నారు. మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు, మహిమతో నింపబోతా ఉన్నాడు. మంచి మనుగడ నీ పిల్లలకు నీకు కలగబోతా ఉంది. దేవుడు చేసిన పని. ఆమేన్. గట్టిగా చెప్పండి. దేవుడు చేసిన, దేవుడు చెక్కిన, దేవుడు నాటిన మొక్కై మీరుందురగాక. మరి అట్లాంటి అనుభవంలో చివరికి పౌలు చాలా తేటగా కొలసి సంఘానికి రాశాడు. ఆ మాట ఏమిటో మరలా చదువుతారు, వినండి. ఇప్పుడు మనకు జీవమయున్న క్రీస్తు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్. ఒక చిన్న ఉదాహరణ ఒకసారి గమనించండి. సహోదరుని దేవుడు అనుకుందాం, యేసు క్రీస్తు అనుకుందాం. ఈయన మహిమతో ఉన్నాడు. ఆ మహిమను నాకు ఇచ్చాడు, ఆ మహిమను మీకు ఇచ్చాడు, ఆ మహిమను మీకు అనుగ్రహించాడు. తండ్రి, నా మహిమ వీళ్ళకి ఇచ్చాడు సనానయ్య అని మహిమ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడట? వీళ్ళంతా మరీ ఖాళీగా ఉన్నారు, బట్టలు లేకుండా ఉన్నారని కాదు. నువ్వు మహిమ కలిగిన సంఘంలాగా ఉండాలి, మహిమ కలిగిన వ్యక్తిలాగా ఉండాలని, మహిమ కలిగిన పరిచర్య చేయాలి అని, మహిమ కలిగిన వాళ్ళవై ఉండాలని ఆ మహిమను ఇచ్చి, మీరు మహిమ కలిగిన వాళ్ళగా ఉంటే మీ యందు నేను కనబడతాను అన్నాడు. ఆ కనబడ్డవాడు అగ్నిగుండంలో కనపడ్డాడు. ఆ కనబడిన వాడు గొలియాతు దావీదు యుద్ధంలో కనపడ్డాడు. ఆ కనబడిన వాడు సింహ బోన్లో కనబడ్డాడు. ఆ కనబడిన వాడు యుద్ధ భయంకరమైన ఘోషలాగా ఘోషిస్తున్న ఎర్ర సముద్రం దగ్గర కనపడ్డాడు. ఆయన మహిమిచ్చాడు, మహిమలో కనబడతా వచ్చాడు మనతో, మన మధ్యలో. కొన్నిసార్లు మనలో కనబడకపోవడం కారణం ఏమిటంటే మెరకా పల్లాలు ఉండడం, వంకరతనం ఉండడం, గరుగు సావకపోవడం, దేవుడు మన నియమం ప్రకారం నడిపిస్తుంటే ముళ్ళ పొదలాగా ఎదగడం. అందుకని దేవుడు ఏం చేశాడంటే వంకరతనం సరి చేయబడ్డాక మరలా నీ ఎందుకు కనబడతాడు. రెండవది, ముళ్ళ పొదలాగా హద్దు లేకుండా వాక్యం విన్న నీ చెడ్డ ఆలోచనతో నువ్వు నడిచినా ఆయన సహించక అవన్నీ నరికి మరలా నిన్ను దేవుడు నాటిన మొక్కలాగా చేయబోతున్నాడు. అలా చేశాక ఇప్పుడు అంటాడు కదా, ఈయన జీవానికి మూలమైన యేసు. ఇప్పుడు కొలసీ పత్రిక చదువుతారు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును అగలగండి. మీరును చెప్పండి. మీరును అంటే ఎవరు? దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. మీరును, మీరంటే ఎవరు? మాట్లాడలేదు. నేనును కాదుగా. ఇటు సార్, ఈయనున్నాడే. మీరును అంటే ఈయన ఒక సంఘం, ఒక విశ్వాసి. మీరును చూడటానికి చూడు ఎంత నల్లగా ఉన్నాడు నాకన్నా. కానీ విచిత్రం ఏంటంటే తెల్లగా మార్చబడ్డాడు, మహిమగిలిన వస్త్రాల్లో నింపబడ్డాడు. ఈయన ప్రత్యక్షమయ్యాడట. ఈయన పేరు మెరకా పల్లాలు బతుకు. ఒకప్పుడు జీవితంలో ఎదుగుదల లేకుండా ముళ్ళ కంపలాగా ఎదిగినవాడు, జీవితంలో మహిమ లేకుండా దేవునికి దూరమైన వాడు. అన్నిటినీ సరిచేశాడు. తర్వాత ఈయన చేసిన పని ఏమిటో తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు నన్ను వెంబడించి నా చేత పెంచబడి మహిమ కలిగిన అనుభవంలో సాగి నమ్మకంగా నడిచారు గనక మీరును ఆయనతో కూడా ప్రత్యక్షం అవబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుని రాకడలో క్రీస్తుతో కూడా సంఘం కనబడునుగాక, క్రీస్తుతో కూడా విశ్వాసులు కనబడుదురుగాక, క్రీస్తుతో కూడా సేవకులు కనబడుదురుగాక. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఒక మాట రాశాడు, మహిమలో. దేనిలో? మహిమలో మీరు కూడా ప్రత్యక్షమవుదురుగాక. మరి ఈ మాట విన్నాకైనా మహిమిచ్చిన వాడు చెక్కడం మొదలుపెట్టాడుగా, మెరకా పల్లాలు సరిచేయటం మొదలుపెట్టాడుగా. ఆ మహిమిచ్చిన వాడు మీలో నేను కనబడతానన్నాడుగా. ఆ మహిమిచ్చిన వాడు కొత్త పేరు పెట్టాడుగా. ఆ మహిమిచ్చిన వాడు
దేవుడు ఇతను అభిషేకించడం ప్రజలు చూసేట్టుగా చెప్పాడుగా, అన్ని పనులు చేశాడుగా. ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా? నీకు మహిమిచ్చిపోయింది సంకన బైబిల్ పెట్టుకుని నేను మహిమ కలిగిన వాడిని పాట పాడుకోవడానికి కాదు, ఆయన యందు నీవు ప్రత్యక్షం కావాలి, ఆయన యందు నీవు ప్రత్యక్షం కావాలి. ఒకవేళ నీ జీవితంలో మహిమ కలిగిన జీవితం జీవించకపోతే, మహిమకరంగా ఆయన కొరకు నాటబడకపోతే, మహిమకరంగా పరుగు తీయకపోతే, మహిమకరమైన అనుభవంలో సాగకపోతే, సంఘం ఎత్తబడినప్పుడు ఆయన యందు కొద్ది మంది మాత్రమే కనబడుదురుగాక. 10 మంది బయలుదేరారు, 5గురే ప్రత్యక్షతలో కనబడ్డారు, 5గురు కనుమైపోయారు. ఈరోజు ఈ మాట విన్నాక ఆయన యందు మీరు మహిమలో కనబడతారా? మహిమలో కనబడగలుగుతున్నారా? మహిమలో నేను కనబడగలనని చెప్పగలుగుతున్నారా? దేవుని వాక్యం చేత మీరు చెక్కబడుదురుగాక. దేవుడు నాటిన మొక్కలాగా బతుకుదురుగాక. దేవుని అభిషేకం కలిగిన వ్యక్తులాగా ఉందురుగాక. మెరక పల్లాలు పోర్చబడిన వ్యక్తులై ఉందురుగాక. దేవుడు కొత్త పేరు మీకు పెట్టునుగాక. ఆ అనుభవాలకు రాగలిగితే ప్రభు రాకడ దగ్గరకు పడినప్పుడు ఆయన వస్తాడు, జీవంతో ప్రత్యక్షమైనప్పుడు ఈయనతో కూడా మీరును నేనును మనమును ఆయనతో ఏమవ్వాలి? ప్రత్యక్షపరచబడాలి. ఈ మాటకు సమాధానం చెప్పాడండి. ఈ ముగింపు మాట బాగా ఆలకించండి. నేను ఆయనతో ప్రత్యక్షమవుతాను అన్నవాడు చెయ్యొద్దండి. ఆహా, చాలా సంతోషం. అంటే మెరకలు సరి చేయబడ్డాయా? దేవుడు నాటిన మొక్కలాగా బతుకుతున్నారా? సంఘంలో ముళ్ళ కంపలాగా బతుకుతున్నారా? పూడ్చే బావులు వాళ్ళు తవ్వుతూ ఉంటారు, పూడ్చేవాడు కొంతమంది బయలుదేరతారు. నేను కూడా తగుదనని చేయి పైకి ఎత్తావు అనుకో, ఆయన ఎందుకు ప్రత్యక్షం అవుతావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. ఆయన యందు నీవు ప్రత్యక్షం కావాలి, మహిమలో నీవు ప్రత్యక్షం కావాలి, రాకడలో నీవు నిలబడాలి, ఆయనతో రాజ్యమేలాలి, ఆయన కొరకే జీవించాలి, మహిమ కలిగిన సంఘంలాగా నీవు బ్రతకాలి. ప్రభు రాకడ దగ్గర పడుతున్నప్పుడల్లా ఒక్క క్షణం ఆగి నేను ఆయనలో ప్రత్యక్షంగా కనబడగలనా? ఆయన యందు నేను ప్రత్యక్షంగా నేను కూడా ప్రత్యక్షం కాగలనా? ఒకవేళ అటు అనుభవం లేకపోతే ఎక్కడైనా దారి తప్పిన అడవిలో ఉన్న చెట్టులాగా ఉన్నావేమో. నీ జీవితంలో ఇంకా నాటబడిన అనుభవంలో, సంఘంలో నాటబడకుండా, సహవాసంలో నాటబడకుండా దేవునికి విరోధమైన జీవితం జీవిస్తున్నావేమో. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా నువ్వెవరవై ఉండాలో తెలుసా? మహిమ నీ మీద నిలబడాలి, మహిమ నిన్ను కమ్ముకోవాలి, మహిమలో నీవు కనబడాలి, మహిమ చేత నీవు నడిపించబడితే మేరక పల్లాలు సరిచేయబడాలి, ఆధ్యాత్మిక అనుభవంలో గొప్పవాడుగా నీవు మారగలగాలి. అందుకే దైవజనుడు పాట రాశాడుగా, మహిమ కలిగిన సంఘము అనే పాట ఎంత ముచ్చటగా రాయబడుతుంది. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా చివరి మాటగా నేను చెప్పగలిగింది, నన్ను మహిమతో నింపినవాడా, నీ మహిమలో నేను ప్రత్యక్షమవుతాను, నీతో కూడా నేను ప్రత్యక్షతలో నిలబడతాను అని నీవు కానీ ధైర్యంగా చెప్పగలిగితే మంచిది. ఒకవేళ ధైర్యం కోల్పోతే ఇది అనుకూలమైన సమయం, అద్భుతాలు జరుగుతున్న సమయం, పశ్చాత్తాపపడే వాళ్ళకి తలుపులు తెరవబడిన సమయం. ప్రభువా, నీ మహిమలో నేను ప్రత్యక్షం కావాలి, నీ మహిమలో నేను ప్రత్యక్షం కావాలి. యేసు ప్రత్యక్షపరచబడినప్పుడు జీవాధిపతితో నేను ప్రత్యక్షతలో నిలబడగలగాలయ్యా. అందరూ ఒక క్షణం లేచి నిలబడతారా? ఒక క్షణం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని అందరూ చేతులు నిలబడి కళ్ళు మూయండి. ఒక్క క్షణం కళ్ళు మూయాలి. దేవుని ఆత్మదేవుడు సంచారం చేస్తున్న వేళ నీ ఆత్మీయ జీవితంలో నిన్ను మహిమతో నింపింది. రేపటి మహిమలో నీవు కనబడాలి, మహిమ కలిగిన వ్యక్తిలాగా కనబడాలి. దేవుని మహిమ నీలో ప్రత్యక్షం కావాలి, నీ మాటల్లో మహిమ ప్రత్యక్షం కావాలి, నీ ప్రసంగంలో దేవుని మహిమ ప్రత్యక్షం కావాలి. దేవుని హస్తం నీ మీద తోడైనట్టుగా ప్రజలు చూడగలగాలి. నీవెవరవై అంటే దేవుడు నాటిన మొక్కలాగా, దేవుడు ఏర్పాటు చేసిన సంఘంలాగా, దేవుడు తీరపరిచిన అనుభవంలో ఉన్నట్టుగా నీ ఉండి తీరాలి. ఒక్క క్షణం ఆయన ప్రత్యక్షం అవుతున్న వేళ భూమికి చీకటిగా అమ్ముతుంది, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, రాకడ కేకలు వినబడుతున్నాయి, సంభవాలు విచిత్రంగా జరుగుతున్నాయి. కళ్ళు మూయి. ఒక్క క్షణం కళ్ళు మూసి 2 చేతులు పైకెత్తు. ప్రభువా, నన్ను ఎంతగా ప్రేమించావయ్యా, నీ రక్తంతో కడగబడిన వెంటనే నన్ను మహిమతో నింపావయ్యా. నీ మహిమలో నేను కనబడాలి, నీ మహిమలో నేను కనబడాలి, నీ ప్రత్యక్షతలో నేను కనబడాలి, నీ రాకడలో నేను కనబడాలి. ఏలికైన నీతో నేను ఏలేందుకు సిద్ధపడాలి. కనికరించవా? ఇంకా నాలో వంకరతనం ఉందయ్యా, నాలో ఇంకా పల్లాలున్నాయ్యా, నాలో ఇంకా నులుపు రాలేదయ్యా, నాలో ఇంకా భయంకరమైన
కొండలున్నాయి ప్రభువా, నన్ను సరిచేయి. కంపలాగా ఉన్నాను కానీ నాటిన మొక్కలాగా లేనయ్యా. దేవా, నన్ను కనికరించవా. నీవు నిలిపిన మహిమ యోసేపుని దగ్గర నుండి భక్తులందరి మీద నీ మహిమను నిలిపావు. అదే కార్యం మేము చూడగలగాలి. నా పట్ల కార్యం చేయవా. దేవుడు తేటగా చెబుతున్న వేళ సంఘం మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగిన సంఘం. ఈ సంఘంలో నీవు సభ్యుడివేనా? సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. మహిమ కలిగిన సంఘంగా బ్రతుకుతున్నావా? వాక్యానికి దూరంగా హద్దులేని జీవితం, విచ్చలడి వ్యవహారం, మెరక పల్లాల పైరు నీ ఇష్టానుసారంగా జీవించడం. ఒక్క క్షణం ఆగి, ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఆ మహిమ కలిగిన సంఘంలో నన్ను చేర్చే.